సింహరాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 మే మాసంలో సింహరాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీనరాశిలో సంచారము, గురువుగారు మిథున రాశిలో సంచారము, రాహువు కుంభంలో సంచారము, కేతువు సింహరాశిలో సంచారము. ఇక కుజుడు మే 11వ తేదీ మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మే 14వ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మే 15వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక సూర్యుడు కూడా మే 15వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా సింహ రాశి వాళ్ళకి ముఖ్యంగా గత 2 మాసాల నుంచి అంటే మార్చి మాసంలో సప్తమ స్థానంలో రాహు సంచారం జరుగుతూ ఉంది. మీ జన్మరాశి నుంచి సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారము. ఈ మార్చి మాసంలో సప్తమంలోనే రాహువుతో కలిసి కుజుడు, సూర్యుడు అలానే బుధుడు కూడా సంచారం చేశారు. తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కొంటూ వస్తున్నారు మార్చి మాసం నుంచి. ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్య చాలా ఇబ్బందులు, అలానే ఉద్యోగరీత్యా, అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, లేదా మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలా ఒత్తిడులు, ఆటంకాలు ఎదుర్కొంటూ వస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఎస్పెషల్లీ కలహాలు, ఇబ్బందులు లాంటివి మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అలానే ఈ ఏప్రిల్ మాసంలో అష్టమ స్థానంలో మీకు ఆల్రెడీ శని సంచారం జరుగుతూ ఉంది. ఈ ఏప్రిల్ మాసంలో శనితో పాటు అష్టమ స్థానంలో కుజుడు, సూర్యుడు అలానే బుధుడు కూడా సంచారం చేయడం అనేది ఆరోగ్యరీత్యా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. మీ శరీరంలో ఏదో తెలియని ఇబ్బందులండి. బాడీ పెయిన్స్ లాగా కొంచెం చిన్నగా నడిచినా కూడా, వాక్ చేసినా కూడా, లేదా ఏదైనా చిన్న ఒక 5 కేజీల తూకం ఎత్తుకున్నా సరే మీకేదో ఒక అలసట అని అనిపించడము, ఆయాసంలాగా అనిపించడం లాంటిది. అంటే ఆరోగ్యరీత్యా ఒత్తిడులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అలానే కూడబెట్టిన డబ్బు అన్నీ ఖర్చు అవ్వడం లాంటిది కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అలానే కొంతమందికి సర్జరీ లాంటిది, అలానే కొంతమందికి యాక్సిడెంట్స్ లాంటివి కూడా జరిగి ఉంటాయండి. ఎందుకంటే అష్టమ స్థానంలో శనితో పాటు కుజుడు, సూర్యుడు అనేది 3 గ్రహాలు, పాపగ్రహాలు. అందులోనే శనికి శత్రువులు సూర్యుడు మరియు కుజుడు. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే రాశిలో, ఒకే నక్షత్రంలో కలిసి సంచారం చేయడం అనేది చాలా ఒత్తిడులు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. కౌటుంబిక విషయాలలో, భార్యాభర్తల మధ్య అనవసరమైన ఇబ్బందులు, ఆర్థిక విషయాలలో చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అయినా ఈ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ అష్టమ స్థానంలో, ఈ సప్తమ స్థానంలో, ఈ మార్చి, ఏప్రిల్ మాసంలో గ్రహాల ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని రక్షిస్తున్నది ఎవరు అంటే లాభస్థానంలో ఉంటున్న ఒకే ఒక్క గురుగ్రహం మాత్రమే. కాస్తలో కాస్త ఇబ్బందుల నుంచి మీరు బయటపడుతున్నారు అంటే దానికి రీజన్ లాభస్థానంలో సంచారం చేయబోతున్న గురువు గారు మాత్రమే. సరే, ఈ ఒక మే మాసంలో ఏదైనా అభివృద్ధి ఉందా అంటే మే 2వ వారం తర్వాత అంటే 14వ తేదీ తర్వాత ఈ సింహరాశి వాళ్ళకి ఈ మే 14వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు చాలా పీస్‌ఫుల్‌గా ఉండబోతుంది. చాలా ఇబ్బందుల నుంచి బయటపడతారు అని అర్థం. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఉద్యోగం వెతుకుతున్నాము. యెస్, ఈ సమయంలో మీకు ఉద్యోగం లభించే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. అందులోన మే 14వ తేదీ శుక్రుడు కూడా లాభస్థానంలోకి ప్రవేశిస్తున్నారు. గురువుతో కలిసి శుక్రుడు కూడా సంచారం అనేది ఆర్థిక విషయాలలో లబ్ధి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సరైన సమయానికి డబ్బు రావడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కొంచెం సఫలీకృతం అవ్వడము, వ్యాపారంలో తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఈ 14, 15 రోజులు చాలా అభివృద్ధిదాయకంగా కాలాన్ని మీరు చూడగలుగుతారు అని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులు కాస్త తగ్గడానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలానే పాత మిత్రులని కలుసుకుంటారు. వాళ్ళతో మంచిగా మాట్లాడగలుగుతారు. అలానే కొత్తగా కొన్ని పరిచయాలు మీకు ఏర్పడే సూచనలు కూడా ఈ ఒక మాసంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఒక మాసంలో మే 14వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ మీకు జూన్ 1వ తేదీ నుంచి గురుబలం తగ్గుతుంది. గురుబలం వెళ్ళిపోతుంది. శని బలం ఉండదు. అలానే మీకు రాహుకేతుల ఒక బలం కూడా మీకు ఉండదు. అంటే ఈ 14, 15 రోజులు మాత్రమే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. కాస్త వచ్చిన డబ్బుని ఆహ్,
మీరు సేవింగ్స్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. అలానే ఆల్రెడీ ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్‌లో ఉంటున్నారో, ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్‌లో ఉంటున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు అంటే ఇబ్బందులు పడతారు. ఎందుకు అంటే దశమ స్థానంలో మే 15వ తేదీ సూర్యుడు దశమ స్థానంలోకి ప్రవేశిస్తారు. శని ఒక దృష్టి దశమ స్థానం మీద పడుతుంది కాబట్టి, శని దృష్టి దశమ స్థానం మీద పడినప్పుడు సూర్యుడు కూడా అక్కడే ఉంటాడు. సో, అప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి ఏదైనా అలాంటి వాటికి జోలికి వెళితే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సింహరాశిలో ఉంటున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ముఖ్యంగా ఆల్రెడీ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే మంచి మంచి పొజిషన్‌లో మేనేజర్‌లు ఇట్లా ఉంటున్నారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పై అధికారులతో, మీ బాస్‌తో ఏదైనా మాట పట్టింపులు, మీ మీద ఏదైనా ఇబ్బందులు కొంచెం ఇబ్బంది తెచ్చిపెట్టడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మొత్తానికి మే 14వ తేదీ తర్వాత సింహరాశి వాళ్ళకి క్రమేణంగా కాస్త అభివృద్ధిలోకి వస్తారు. అలానే ఆరోగ్యరీత్యా తీవ్రంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో వాళ్ళు కాస్త ఆ ఆరోగ్యరీత్యా సమస్యల నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సింహరాశి వాళ్ళకి మే 14వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు కాలం అనేది మీకు చాలా సహకరిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా అష్టమ స్థానంలో శని లాంటి గ్రహం సంచారం చేసేటప్పుడు కాలభైరవుడిని ఎంత పూజిస్తారో, కాలభైరవ గాయత్రి మంత్రం ఎన్నిసార్లు మీరు చదువుకుంటారో, అలానే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమః శివాయ కనీసం 1000 సార్లైనా మీరు చదువుకొని వచ్చినట్లు గనుక అయితే ఈ అష్టమ స్థానంలో ఉంటున్న శని ఒక నెగటివ్ ఇంపాక్ట్ నుంచి మీరు బయటపడగలుగుతారు. అలానే ఇది గోచారంలో ఉంటున్న గ్రహస్థితుల ఆధారంగా మాత్రమే చెప్పడం జరిగింది అండి. మీ వైయక్తిక జన్మజాతక రీత్యా గ్రహాల ఒక దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి గ్రహ దశాలు జరుగుతూ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన పరిహారాలు మీరు ఎక్కువగా పాటిస్తే మంచిది. ఇప్పుడు బుధ మహాదశలో చంద్రభుక్తి మీకు జరుగుతుంది అని అనుకుందాం. ఆ సమయంలో శ్రీ సూక్త జపం చేసుకోవాలి. అలానే మీకు ఈ గురు మహాదశలో రాహుభుక్తి జరుగుతుంది అని అనుకుందాం. అప్పుడు తిలా హోమం చేపించుకోవాలండి. సో ఇలా ఏ దశాభుక్తులు వచ్చినప్పుడు మనము ఏ పరిహారాలు చేసుకోవాలో వాటికి సంబంధించిందే మీరు చేసుకోవాలి. ఇప్పుడు శని మహాదశ శని భుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు సద్బ్రాహ్మణుడికి ఇంటికి పిలిచి తగిన వాళ్ళకి సేవ ఏదైనా చేసి వాళ్ళకి మంచిగా ఏదైనా మనకి ఏదైతుందో అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవాలి. శని మహాదశలో శని భుక్తి జరిగే సమయంలో ఇలాంటివి ఉంటాయండి. వాళ్ళ దశాభుక్తులు ఏది జరుగుతుంటుందో వాటికి సంబంధించిన పరిహారాలు మనమే కష్టపడి చేసుకుంటూ వెళ్ళాలి. అలానే కర్మ అనేది ఏదో ఒక పరిహారం చేయగానే తగ్గిపోతుంది, పూర్తిగా తొలగిపోతుంది అనేది మాత్రం అబద్ధం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కర్మ నుంచి మనం రోజు చేసుకుంటూ పరిహారాలు చేసుకుంటూ వెళ్తే రోజు రోజుకి ఆ కర్మలో కొంచెం మార్పులు అనేది వస్తాయి. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోండి. అనావశ్యకంగా ఆన్లైన్ పూజలు కావచ్చు, లేదా జమ్ స్టోన్లు కావచ్చు, ఇలాంటి జోడ్లకి వెళ్తే డబ్బు నష్టంకి తప్ప ఇంకా వేరే ఏది ఉండదు. ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.